అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఇన్ఛార్జ్ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా సోదరులు ఎమ్మెల్యే పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని నియమించిన సందర్భంలో రేపు 6వ తేదీన తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మరి ఏ విధంగా ప్రజలను అక్కడికి తరలించాలి, అది విజయవంతం ఏ విధంగా చేయాలనే విషయం మీద ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. మరి వరంగల్ హైదరాబాద్కు దగ్గర ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మరి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, సోదరిమణి స్వర్ణ గారికి, మరి గండ్ర సత్యనారాయణ అన్నగారికి, రామరెడ్డి అన్న గారికి, కొత్తగా పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులు సోదరులు శ్రీహర్ అన్న గారికి, ఎమ్మెల్యే నాగరాజు గారికి, బంకా సరళ గారికి, ఇంకా అన్నున్నాడు, అందరికీ వచ్చిన నాయకులకి, మీడియా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే మన మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో తుక్కుగూడలో సోనియా గాంధీ గారు వచ్చి ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రజలందరూ కూడా 6 గ్యారంటీల మీద విశ్వాసంతో, మరి గత ప్రభుత్వ పరిపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన శుభ సందర్భంలో మరి ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ హైకమాండ్ తెలంగాణ మీద పెట్టడము, మరి ఇక్కడ నుంచి ఒక సెంటిమెంట్గా మళ్ళీ తెలంగాణలోనే ఒక మేనిఫెస్టో, కేంద్రం యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు 6వ తేదీలో ఇక్కడ సమావేశానికి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు ఏ విధంగానైతే ఆ బహిరంగ సభను మరి విజయవంతం చేశామో అదే క్రమంలో మళ్ళీ ఆ సభను విజయవంతం చేయడానికి మరి అందరి ఎమ్మెల్యేలకి కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏ విధంగా ప్రజలను తరలించాలో వాళ్లకు తెలుసు. మరి ఈ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన మరి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి అధిక సీట్లను రేపు మేము పార్లమెంట్లో గెలవబోతున్నాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన ద్వారా ఈరోజు ప్రజలు గెలిపించబోతున్నారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మా నాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 6వ తేదీన జరిగేటువంటి ఆ బహిరంగ సభలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చిన డైరెక్షన్స్ను ఫాలో అవుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కానీ, కంటెస్టెడ్ క్యాండిడేట్లు కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు కదిలి వరంగల్ పార్లమెంట్లో కూడా అధిక మెజారిటీనిచ్చి మరి ఇక్కడ కడియం శ్రీహరి గారి కూతురు, మరి ఆయన చాలా సీనియర్ అనుభవజ్ఞులు, మరి ఈరోజు ప్రభుత్వ విధానాలను ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ కేసులు అయితేనేమి, ఈ ఫోన్ చూశారు, గత పరిపాలనలో మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం మీడియా వాళ్ళని పట్టించుకున్నారు. ఈయనైతే ఎన్నో మాటలు చెప్పారు కేసీఆర్ గారు, కానీ మీడియా సోదరులను కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు తప్పకుండా అండగా దండగా ఉంటుంది. మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, నాయకుడికి, మరి వెనకాల కూర్చున్న మా లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా కలిసి తప్పకుండా రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీనిచ్చి మరి వరంగల్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిని కావ్య గారి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
పంపించమనండి, తప్పేముంది. ఆయన మైక్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని పబ్లిక్గా తిట్టి అదొక జోక్ అనుకొని నవ్వుకుంటూ ఏంటో పిచ్చి పిచ్చి జోకులు వేసాడు. ఆ జోకులు కూడా మీకు తెలుసు, నేను నోటితో చెప్పలేనటువంటి జోకులు. అట్లాంటివి మాట్లాడి దిగజారిపోయి ఈరోజు ఏం మాట్లాడాలి ప్రజల ముందు, మీడియా ముందు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే పంపించుకొనివ్వండి, మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము, చేస్తాము. మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇకనైనా భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ నాన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది భాష వక్రీకరించి మాట్లాడడము, ఇటువంటి భాష మాట్లాడడం అనేది. ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. అది మీ కుటుంబం మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్గా ఎదురుగా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మీరు మాట్లాడే పద్ధతి బాగుంటే మేము మాట్లాడే పద్ధతి బాగుంటుంది, మీరు మాట్లాడే పద్ధతిని బట్టే మా మాట ఉంటుంది. కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం. అది ఆయన వేసుకొని ఇవ్వండి అబ్బా, ఫోన్ ట్యాపింగ్లో వస్తుందా రాదని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఆయన పేరంటూ వస్తే తప్పకుండా కేసు పడుతుంది. ఇప్పుడు అధికారులు వాళ్ళ అధికారులే కదా వచ్చి వాళ్ళే అప్రూవల్గా మారుతూ ఉన్నారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు, బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్తే మేము చేసాము, మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని కాళ్ళ బేరానికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? ఆయన లేనప్పుడు సంతోషమే కదా, ఆయన సంతోషపడాలి. ఎందుకు భయపడుతున్నాడు? మరి ఎందుకు వచ్చిరాని ప్రేలాపనలు బయట వెళ్తూ ఉన్నాడు? ఆయనకు తప్పు ఉంది కాబట్టి భయం ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పక్క వచ్చింది. చెల్లబోయే జన్మస్థానంలో అవేంటి వాటిని ఏమంటారు, రుద్రాక్షమాలలు పట్టుకొని పూజలు చేస్తుంది. మరి ఆమెకు తాలిబొట్టు కావాలంట. నేనైతే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు తాలిబొట్టు మెడలో వేసుకోగానే అయితే చూడలేదు. మరి అందులోకి పోయినాక తాలిబొట్లు గుర్తొస్తున్నాయి, రుద్రాక్షమాలలు గుర్తొస్తూ ఉన్నాయి, ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇదేదో బయట ఉన్నప్పుడు ప్రజల మీద ఉండి ప్రజలకు సేవ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు కదా. 9.5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు నీతులు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు సమస్య ఏంటో అర్థమైంది, మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది, మీ పార్టీ ఆలోచన ఏంటో అర్థమైంది. కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు.